మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఈ ఫిబ్రవరి నెల 1వ తారీఖున ఈ పునరుద్ధాన ఆదివారపు ఆరాధనలో పాలుబొమ్మలు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనములు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీళ్ళు భద్రపరిచిన దేవునికి ఒక క్షణం చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం మన సంఘపక్షంగా ఇచ్చిన వాగ్దానాన్ని ఈ పూట కూడా మనం కొద్దిసేపు ధ్యానం చేసుకొని ఆ తర్వాత ప్రభు బల్లారాధనలో పాలుబొమ్మలు పొందుదాం. చదవండి ఒకసారి. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 36వ అధ్యాయం. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి పొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ ఉదయకాలం ఈ మాట వింటున్న మన జీవితంలో దేవుడు ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలి. ఆ వాగ్దానం ఏది, ఎలాంటిదంటే మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేస్తాను. మనం అందరం అనుకుంటాం ఎప్పుడు ఒకేలాగా సంపాదించాలని అనుకోం, ఎప్పుడు ఒకేలాగా ఉండాలని అనుకోం. ఒక్కొక్కటి అభివృద్ధి చెందాలి. ఆ మేలు కన్నులతో మనం చూడాలి. ఏమనండి, నేను చూసాను లేదా నా పిల్లలన్నా చూస్తారా అనుకోకూడదు. మనం కన్నులతో ఆ మేలు చూడగలిగేటట్లుగా, ఆ మేలు మనం చూసి తృప్తి చెందగలిగేటట్లుగా మన దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ సంవత్సరం మీరు విశ్వసించండి, ఏ సంవత్సరం వరకు మీరు చూడని మేలైనా, గడిచిన 2025 సంవత్సరం వరకు ఒకవేళ పొందని మేలైనా, ఈ సంవత్సరంలో మనం అంతవరకు రాలేదు, పొందలేదు, చూడలేదు అనుకుంటే చూసారా, అనుకున్న దానికంటే దేవుడు అత్యధికమైన మేలుతో ఈ సంవత్సరం నింపునుగాక. అలా నింపాలని మనం ఆశపడుతున్నాం, అలా నింపాలని మనం కోరుకుంటున్నాం. మన ఆశను దేవుడు సిద్ధపరచునుగాక, మన కోరికను దేవుడు స్థిరపరచునుగాక, మన ఆలోచనను యావత్తు సఫలపరచునుగాక. ఒక ఉన్నతమైన మాట మనం వింటూ వచ్చాం, మునుపటి కంటే అధికమైన మేలు. ఏమి ఇచ్చాడు మునుపటి కంటే అని కొన్ని విషయాలు గడిచిన వారంలో చూసాం. తలాంతుల గురించి మనం చూసాం. 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి ఏమో మునుపటి అంటే అధికమైన మేలు పొందుకొని 10 తలాంతులు చేశాడు. 2 తలాంతులు పొందుకొని ఇచ్చిన వ్యక్తి ఏమో మునుపటి కంటే అధికమైన మేలు పొందుకొని ఆ 2ని 200 చేశాడు. 1 తలాంతు ఇచ్చిన వ్యక్తి మాత్రం భూమిలో పాతిపెట్టాడు. నేను చెప్పాను కదా గడిచిన వారం, మనకు దేవుడు కృప అనే తలాంతు ఇచ్చాడు, ప్రార్థన అనే తలాంతు ఇచ్చాడు, వాక్యం చదివే తలాంతు ఇచ్చాడు, అనేకులకు మన సాక్ష్యాన్ని ప్రకటించే తలాంతు ఇచ్చాడు. మనం ఎక్కడ ఏ పని చేస్తున్నా ఆ పనిలో మనకు ఒక ప్రత్యేకతను కలిగి తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతుని మనము భూమిలో పాతి పెట్టక, దేవుడిచ్చిన ప్రార్థనా జీవితమైన, దేవుడిచ్చిన కృపైన, దేవుడిచ్చినటువంటి అభిషేకమైన, దేవుడిచ్చినటువంటి ప్రవచన వరమైన, దేవుడిచ్చినటువంటి ఆత్మ నింపుదలైన దేనినైనా సరే మనం పాతి పెట్టకూడదు. ప్రతిరోజు కూడా ఇచ్చిన తలాంతుని మనము క్రొత్త ధనం తెచ్చుకునేట్లుగా మార్చబడదుము గాక. మనం నిన్న అభిషేకం పొందుకున్నామండి, సరిపోయిందా అని అనుకోవడం కాదు. నిన్న అభిషేకం వేరు, నిన్న అభిషేకం వేరు, మరలా నూతనంగా మరొక రోజు అభిషేకాన్ని మనం పొందుకుందాము గాక. ప్రతిరోజు మన అభిషేకంలో కూడా కొత్తదనం రావాలి. ప్రార్థన జీవితంలో ఏం రావాలి? అది ఆమె చెప్పండి. ప్రార్థన జీవితంలో కూడా ప్రతిరోజు ఏం రావాలి? ఒకప్పుడు చిన్నపిల్లలప్పుడు ప్రార్థన చేయడం రాదండి, లేదా కొత్తగా ప్రార్థనలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేయడం రాదండి. తప్పు కాదు, ప్రార్థన చేయడం రాకపోయినా వచ్చిరాని ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. అలా అని చెప్పి ఎప్పుడు మనం వాళ్ళ దగ్గర కూర్చుంటామా దిద్దుతా? మన పిల్లలు ఉన్నారు, పై స్థాయికి ఎదగాలని కోరుకుంటాం. ఆ స్కూల్లో నర్సరీలోనే వాళ్ళు దిద్దుకుంటూ కూర్చోండి మనం ఊరుకోం కదా. దిద్దరా అంటాం, ఆ నుంచి బండిరా వరకు దిద్దమంటాం, ఏ నుంచి జడ్ వరకు అక్షరాలన్నీ నేర్పిస్తాం. అలాగే ప్రార్థనలో కూడా మనం ప్రతిరోజు ఆయనను ఆరాధించడానికి, ప్రార్థనలో కూడా ఆయనను పరవశింప చేయడానికి, ప్రార్థనలో కూడా మనం ఆత్మచేత నింపబడేట్లుగా మన ప్రార్థన జీవితం మార్చబడును గాక. ప్రతిరోజునండి మన ప్రార్థనలో మార్పు రావాలి. ఇదేంటి,
ఒకప్పుడు ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళు ఇంత ఇదిగా ఎలా మార్చబడ్డారు? అసలు ప్రార్థన చేయడమే రాదు కదా, ఎలా ఎంత ఇదిగా ప్రార్థన చేయగలిగారు? అసలు ప్రార్థన అంటేనే తెలియదు కదా, ఎలా ఈ విధంగా ప్రార్థనలో మండగలిగారు అని మనల్ని చూసి దేవుని నామని మహింపరిచేట్లుగా మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక. ప్రార్థనలో మునుపటి కంటే అధికమైన కృప ఉండాలి, అభిషేకంలో మునుపటి కంటే అధికమైన కృప ఉండాలి, ఆత్మ నింపుదలలో మునుపటి కంటే అధికమైన కృప ఉండాలి. దేవుని సందులో ఒకప్పుడు 5 నిమిషాలు ప్రార్థన చేసుకునే వాళ్ళం, కుటుంబ ప్రార్థన. రాను రాను 5 నిమిషాలు కాస్త నిమిషం వెళ్ళడం కాదు, ఈ 5 నిమిషాలు కాస్త 50 నిమిషాలుగా మార్చబడాలి. మన కుటుంబంలో ప్రార్థనలో మనం ప్రతిరోజు ఏమవ్వాలి? రూపాంతరం చెందాలి, క్రొత్తదనం రావాలి, మన ప్రార్థనలో మార్పు రావాలి. ఎప్పుడు ఒకే విన్నపాలు చేస్తుంటాం కదా. ఇందాక అమ్మగారు చెప్పారు కదా, ఏ సమస్య ఉన్నా సరే ఒక కాగితం మీద రాయండి, రాసి ఇక్కడ ఇవ్వండి. ప్రతిరోజు వాటి మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తాం. మీరు కూడా ఆ ప్రార్థన విన్నపం ఒకటి రాసుకోండి. ప్రతిరోజు మీరు చేతుల నుంచి ప్రార్థన చేయండి. అది జరిగింది అనగానే దాన్ని కొట్టేయండి, మరొక ప్రార్థన మనం చేయబోతున్నాం. ఎప్పుడు మనం వాటి కోసమే కాదండి, అవి కార్యాలు జరగాలి ఈ సంవత్సరం. ఆమె చెప్పండి. ఏ మొండి సమస్యలైనా, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఏదైనా సరే దాని గురించి భయపడొద్దు. మీరు, మన దేవుడు ఉన్నాడు, చెయ్యుంచి ప్రార్థన చేసే కార్యాలు చేసే దేవుడు. ఆమె చెప్పండి. మనలాంటి స్వభావం కలిగిన వాడే కదండి ఏలియా గారు ప్రార్థన చేసే ఆకాశం 3.5 సంవత్సరాలు మూయబడలా. మనలాంటి స్వభావం కలిగిన వారే కదండి యెహోషువ ప్రార్థన చేసే సూర్యుడా ఆగు అంటే ఆగిపోలా, చంద్రుని ఆపలా. అలాంటి ప్రార్థన అనుభవం మనం నింపబడదుము గాక. మునుపటి కంటే అధికమైన మేలంటే మనం అనుకుంటాం డబ్బులోనో సంపాదనలోనో ఏదేదో స్థలాలు కొనడం అనుకుంటున్నాం. ఆత్మీయ జీవితంలో అధికమైన మేలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆత్మలో మీరు రెట్టింపు అభిషేకంతో దేవుడు నింపబోతున్నాడు. ఈ సంవత్సరం విశ్వసించండి, గడిచిన సంవత్సరాల ప్రార్థన జీవితం కంటే ఈ సంవత్సరం మీ కుటుంబాల ప్రార్థన రెట్టింపు అవ్వబోతుంది. గడిచిన సంవత్సరాలు మీరు దేవునితో గడిపిన దానికంటే ఈ సంవత్సరం దేవునితో మీరు సహవాసం చేయబోతున్నారు. ప్రతి క్షణం కూడా మీ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? నా దేవునితో మాట్లాడాలి, నా దేవునితో మాట్లాడాలి, నా దేవునితో మాట్లాడాలి. ఇదే తలంపుతో మీరు పరిగెత్తుదురుగాక. మనకిచ్చిన తలాంతులు మనం వినియోగించుకోవాలండి. ప్రార్థన ఒక తలాంతు, పాడడం ఒక తలాంతు, ఆరాధించడం ఒక తలాంతు, ఆయన సంధిలో పరిచర్య చేయడం అదొక తలాంతు. ఇచ్చిన తలాంతును ఇదేంటి నాకు ఈ పని ఇచ్చారని అని మనం కూడా కాదు, ఏ పనైనా సరే చెప్తారు కదా. చాలాసార్లు టీపీఎం మందిరాల దగ్గర నేను వెళ్తుంటాం. ఇప్పుడు ఒకప్పుడు కొప్పురవరని గుంటూరు దగ్గర జరిగేది, ఇప్పుడు మల్లవల్లి దగ్గర జంక్షన్ పక్కన అక్కడ కొన్ని ఎకరాలు తీసుకుని అక్కడ పెడుతుంటారు. ఇక్కడికి వెళ్తాము, చెన్నై వెళ్ళేవాళ్ళం ప్రతి సంవత్సరం. అక్కడ ఎలా ఉంటుందంటే ఏంటని, చెప్పులు స్టాండ్ దగ్గర ఉండి ఆ చెప్పులు విప్పగానే వాటిని చేత్తో పట్టుకొని ఒక కవర్లో పెట్టి ఒక ర్యాకులో పెట్టి దానికి సంబంధించిన టోకెన్ ఇస్తారు. మరలా మనం ప్రార్థన చూసుకుని వచ్చిన తర్వాత ఆ టోకెన్ చూపించగానే మన చెప్పులు మళ్ళీ చేత్తో తీసి మన కాళ్ళ దగ్గర వేస్తారండి. ఆ వేసేది ఎవరనుకున్నారు ఇంతకీ? ఆ పని చేసేది పెద్ద పెద్ద ఇంజనీర్లు, కలెక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కూడా ఆ పని చేస్తుంటారు. ఈరోజు నీ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనము ప్రతి దానిలో కూడా ఇది దేవుని పని అని చూడాలి. అది చిన్నదా పెద్దదా, ఊడ్చేదా కడిగేదా, తుడిచేదా శుభ్రం చేసేదా కాదు, ఇది దేవుని పని. ఆమెను చెప్పండి. అది చేయడానికి దేవుడు మనకు తలాంతి ఇచ్చాడు. ఎన్నిసార్లు మేము బాత్రూంలో కడిగాం మాకే తెలియదండి. ఆ కడిగిన దాన్ని ఏదో గొప్పగా చెప్పుకోవడం కాదు, అది కడగడం కూడా దేవుడు ఇచ్చిన కృపే. అది కూడా పరిచర్యలో ఒక భాగం. ముందు ట్రైనింగ్ అని వెళ్ళినా, సేవకు ఒకవేళ సెమినార్కి వెళ్ళినా ముందు తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు తెలుసా? బాత్రూమ్ దగ్గర పడేస్తారు. అసలు ఇటు ఉంటాడా పోతాడా, నిలబడతాడా పారిపోతాడా? నిలబడగలిగిన వాడైతే ఆ బాత్రూమ్ దగ్గర కడుగుతూ అక్కడే ఉంటాడు, నిలబడలేడు గోడ దూకి పారిపోతాడు. నిలబడిన వాడితో దేవుడు పని చేయించుకుంటాడు, పారిపోయిన వాడితో ఏం చేస్తాడు? దేవుని సందులో మనం ప్రతిరోజు కూడా ఆత్మ చేత నింపబడే తలాంతులు కృపను పొందిన మనం ఆ కృపలో ఆ తలాంతుల్లో రెట్టింపు అవుదుము గాక, ఇంక్రీజ్ అవుదుము గాక, అభివృద్ధి పొందుదుము గాక. ఆత్మ చేత మనం నింపబడిన వారము ఆ ఆత్మను మనలోనే ఉంచుకోవడం కాదు, అనేకులకు ఆ ఆత్మను పంచేవారిగా మనము మార్చబడుదుము గాక. ఇంకొక మాట విన్నాం దాంట్లోనే. ఏం మాట విన్నామంటే, ఆత్మచేత నింపబడి తలాంతులు మీరు వాడుకున్న మిమ్మల్ని చూసంట శత్రువు గడగడ వణకబోతున్నాడు. విన్నాం కదా, గడిచిన వారం విన్నాం, మళ్ళీ మీకు జ్ఞాపకం చేయలే. కానీ దావీదును చూసి సౌలు ఏమయ్యాడు? భయపడిపోయాడు. ప్రజలందరూ జేజేలు కొడుతుంటే, ప్రజలందరూ పొగుడుతుంటే, ప్రజలందరూ మెచ్చుకుంటుంటే దావీదును చూసి వాళ్ళందరూ అంత మెచ్చుకుంటున్న పరిస్థితి నుంచి సౌలు చూసి దావీదుని బట్టి మిక్కిలి భయపడ్డాడు అని రాస్తుంది. ఈ రోజున మనల్ని చూసి మన శత్రువు భయపడేట్లుగా దేవుడు చేయను గాక. మనల్ని చూసి అంటే మన ఇరుగు పొరుగు వాళ్ళు కాదు శత్రువులు అంటే,
నీ మీదకి రావాలని, నీ కుటుంబం మీదకి రావాలని, నీ శరీరం మీదకి రావాలని, నీకు నష్టపరచాలని చూస్తే శత్రువైన అపవాది నిన్ను చూసి భయపడబోతున్నాడు. ఎప్పుడు భయపడతాడు? మీకు ఇచ్చిన తలాంతులు మీరు వినియోగించుకుంటే, మీకు ఇచ్చిన తలాంతులు మీరు అభివృద్ధి పరుచుకుంటే, మీకు ఇచ్చిన తలాంతులను మీరు దేవుని కొరకు వాడబడగలిగితే మిమ్మల్ని చూసిన శత్రువు భయపడి పారిపడేట్లుగా ఈ సంవత్సరం నా దేవుడు చేయబోతున్నాడు. ఈ సంవత్సరం దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే అభివృద్ధి, దేవుడు చేసే మేలు ప్రతీది మనం రెండంతలుగా, ప్రతీది మనం మునుపటి కంటే అధికమైనగా, ప్రతీది మనం ఆత్మ సంబంధమైనదిగా పొందుకునేటట్టు దేవుడు మనకి సహాయం చేయనుగాక. ప్రతిరోజు కూడా మనల్ని దేవుడు ఏ స్థితిలో ఉంచాడు ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు కూడా, అయ్యా ఇంతగా హెచ్చించుటకు నేను, దావీదు అనలేదండి, రాజుగా ఉన్న అరణ్యం ఉన్నప్పుడు అంటే పర్లేదు, రాజుగా ఉన్నప్పుడు నేను రాజునైపోయి నాకేంటి, నేను రాజుగా ఉన్నా నాకేంటి కొదువ, పనోళ్ళు ఉన్నారు, పనిచేసేవాళ్ళు ఉన్నారు, బట్టలు అందించేవాళ్ళు ఉన్నారు, ఆహార గిన్నె అందించేవాళ్ళు ఉన్నారు, పడక శుభ్రం చేసేవాళ్ళు ఉన్నారు, ఆయన రథం మీద వెళ్తుంటే ముందు పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. ఇన్ని ఉన్నాయి కదా, అన్నిటిని చూసి గర్వపడి అతిశయపడలా. ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. మనం ప్రతిరోజు కూడా అదే మాట తలుచుకోవాలండి. ఒకప్పుడు నా స్థితి నాకు తెలుసు, ఒకప్పుడు నా పరిస్థితి నాకు తెలుసు, ఈరోజు దేవుడు నిలబెట్టిన స్థితి నాకు తెలుసు, ఏది నేను మర్చిపోను. ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నామో, ఒకప్పుడు ఎలాంటి స్థితిలో బ్రతికామో, ఈరోజు దేవుడు ఎలా నిలబెట్టాడు ప్రతీదీ తెలుసు. అది మనం గుర్తుపెట్టుకొని ప్రతిరోజు కూడా ఆయన మహిమపరుస్తూ ఆయన ఇచ్చిన తలాంతులు మనం జీవిస్తే, మనల్ని చూసినప్పుడు, మన ప్రార్థన జీవితాన్ని చూసినప్పుడు, మన భక్తిని చూసినప్పుడు, మన అభిషేకాన్ని చూసినప్పుడు శత్రువు పారిపోయేటట్లుగా నా దేవుడు చేయబోతున్నాడు. అక్కడ చదివిన మాట, మనం గడిచిన వారం చదివిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు దావీదును వీళ్ళందరినీ చూసి శత్రువులు భయపడ్డారు. ఈరోజు నిన్ను బట్టి, నన్ను బట్టి శత్రువు పారిపడేట్లుగా మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక. చుట్టుపక్కల ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు నడిచి వెళ్తుంటేనే రాజ్యాల వాళ్ళు భయపడిపోయేవాళ్ళండి. పశువు గడ్డి బీటలు నాకి వేసినట్లుగా ఈ ప్రజలు వెళ్తుంటే అలా మొత్తం అయిపోతుంది అని కంగారు పడేవాళ్ళు. కానీ ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఇది మొదలుకొని ఈ సంవత్సరం మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఎందులో మనం నడిపించబడుతున్న దానిలో అత్యధికమైన అభివృద్ధి నా దేవుడు కలుగు చేయనుగాక. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంటే దిగులు పడిపోతారంటండి. ఆ మాట ఒకసారి చదివిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనం మాట చదవండి. చదివితే మీకు కొంచెం అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం 33 స్తోత్ర కారణముగాను, అది ఆ మాట, నేను వారికి చేయు సకల ఉపకారములను బట్టి, వినండి వినండి ఆ మాట, నేను వారికి కలుగ చేయు సకల సమస్త క్షేమమును బట్టి, సమస్తమైన మేలులను బట్టి, అంటే దాన్ని అర్థమని చెప్పనండి. దేవుడు నీకు చేసే సమస్త సకల విధమైన మేలులు, సమస్త సకలమైన ఉపకారాలు, సమస్త దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో చేసిన దాన్ని శత్రువు చూసాట ఏమైపోతాడు? అక్కడ భయం పొందుతారు. ఇంకేమవుతాడు? దిగులు పడిపోతాడంట. ఏంటి ఇలా ఆశీర్వదించబడ్డారు, ఏంటి ఈ విధంగా ఆశీర్వదించబడుతున్నారు, నిన్నే కదా వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, నిన్నే కదా వాళ్ళకి అప్పు తీరింది, నిన్నే కదా వీళ్ళకి ఇన్ని మంచి కార్యాలు జరిగాయని చెప్పి శత్రువు దేవుడు నీకు చేసే ఉపకారాలు, నాకు చేసే ఉపకారాలు, మనకు చేసే సకల విధములైన సమస్త ఉపకారములను, సకల విధములైన సమస్త క్షేమములను శత్రువు చూసట భయం పొందుతాడు. భయం పడమే కాదంట, మూలన కూర్చుంటాడే కదా, దిగులు పడిపోతుంటాడు. ఇదేంటి వీళ్ళు ఈ విధంగా ఎలా ఆశ్రయించబడుతున్నారు, దేవుడు ఏంటి ఎంత మేలు చేస్తున్నాడు అని. నీ మేలును చూసి శత్రువు భయపడే రోజులు రాబోతున్నాయి. నీ క్షేమాన్ని చూసి శత్రువు దిగులు పడే రోజులు రాబోతున్నాయి. ఇంతవరకు నీ క్షేమాన్ని చూసి నువ్వు ఎదుగుతూ ఉంటే, నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే బంధువులు ఒకవేళ అసూయపడ్డారేమో, దానివల్ల ఏం అవ్వదు, మీరేం కంగారు పడవసరంలా. ఈ రోజు నుంచి మీ క్షేమాన్ని చూసి, మీ అభివృద్ధిని చూసి, దేవుడు మీకు చేసే మునుపటి కంటే అధికమైన మేలును చూసి ఎవరు భయపడతాడంట? శత్రువు భయపడ్డమే కాదు, ఇంకేమైపోతాడు? దిగులు. ఇంతవరకు మనం దిగులు పడ్డాం, బలహీనత ఏంటి, ఈ బలహీనత ఏంటి, ఏమైపోతామని. ఇంతవరకు మనం భయపడ్డాం, ఈ అప్పులేంటి, ఎలా తీర్చుకుంటామని.
ఇంతవరకు మనం భయపడిపోతున్నాం. ఈ సమస్యలు ఏంటి, ఎలా బయటపడతామని. ఏం కంగారు పడకండి. దేవుడు మీకు చేసే సమస్త విధములైన సకల ఉపకారములను బట్టి, దేవుడు మీకు చేసే సమస్త విధములైన సకల క్షేమములను బట్టి మీ శత్రువు ఈరోజు దిగులు పడబోతున్నాడు. ఈ రోజు నుంచి దేవుడు ఆ కార్యం మొదలు పెట్టబోతున్నాడు. ఈ రోజు నుంచి దేవుడు ఆశ్చర్యమైన కార్యం మీ కుటుంబాల్లో ప్రారంభించునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్నాం కదా, ఎన్ని రోజులు ఎంతకాలం మన మాటలు విన్నా ఆ మాటలు మన హృదయంలో దేవుడు ఈ రోజు నుంచి స్థిరపరచునుగాక. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేయబోతున్నాడు. ఆ కలుగు చేసే దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు మీరేం చేయాలి? దేవుని కొరకు వినియోగించాలి. అది ఏ తలాంతైనా కానివ్వండి, చిన్న పని పెద్ద పని అని పనిని చూడకండి. దేవుడు నాకు ఇది ఇచ్చాడు. ఇప్పుడు నర్సరీ స్కూల్ చదివే పిల్లోడికి 10th క్లాస్ చదివే బుక్స్ ఇస్తే చదవమని చదవగలుగుతాడండి. అలాగే మనకు దేవుడు ఏ పని అప్పగించాడో ఆ పని, అది మనకు దేవుడు ఇచ్చిన ఆలోచన, దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం, దాన్ని బట్టి దేవుడు మనకు పని ఇస్తాడు. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వ్యవసాయమైనా, కూలి పనైనా, చేతి పనైనా, ఏ పనైనా సరే అది చిన్నదా పెద్దదా అని ఎప్పుడు అనుకోకండి. చిన్న పనైనా సరే ఆ చిన్న పనిలోనే సంతోషంగా జీవించండి. దాన్ని దేవుడు అభివృద్ధి పరచబోతున్నాడు. చిన్న ఉద్యోగమైనా కష్టపడి 10,000 కావచ్చు, దానిలో సంతోషించండి. దేవుడు ఆ ఉద్యోగాన్ని అభివృద్ధి చేయబోతున్నాడు. ఈ సంవత్సరం మీరు విశ్వసించండి. మా బిడ్డలు ఏం చదువుతారులేండి అని అనుకోకండి. నేను చెప్తాను, ఎన్నోసార్లు చెప్తాను కదా, ప్రతిరోజు మీ బిడ్డలను దీవించండి. మీ బిడ్డలను దీవించండి, చేతులెత్తి మీ బిడ్డల మీద చేయించి దీవించండి. అయ్యా నా బిడ్డలు ప్రయోజకులుగా మార్చబడాలి. అలా దీవించిన తల్లిదండ్రులు వారి బిడ్డలు ప్రయోజకులుగా మార్చబడి ఎన్నో చూసామండి. ఈ రోజున మనం పిల్లల్ని ఏమంటున్నాం, పిల్లల్ని ఎలా మాట్లాడుతున్నాం? మన పిల్లల్ని మనం దీవించేటట్లుగా మన చేతులు మార్చబడును గాక. మన నోట దీవెన వచ్చినమే పలకగలిగేటట్లుగా మన నోరు మార్చబడును గాక. మనం ప్రతిరోజు కూడా వారిని దీవిస్తే ఆ దీవించినటువంటి ఆ మాటను నా దేవుడు స్థిరపరిచి ఆ దీవెనని నీ బిడ్డ మీద నింపబోతున్నాడు. ఈరోజు ఇంతకీ ఇవన్నీ జరిగినాయి కదా, మరొక మాట, ఇంతకు మునుపటి కంటే అధికమైన మేలు ఎవరి జీవితాల్లో చేస్తాడు? ఆ ఒక్క మాట చదువుతాం చూడండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. ఆమెన్ చెప్పండి, గట్టిగా చెప్పండి ఆమెనని. ఈ మాట మీకు అర్థమైందిగా, తలపైకి ఎత్తి చూడండి. మీకు మేలు కలుగునని ఎవరితో చెప్పాలి? ఎక్కడున్నారు నీతిమంతులు? కీర్తనలు ఉంది కదా, నీతిమంతులు లేరు. అదే కీర్తన మరొక మాట ఉంది, నీతిమంతులు ఉన్నారు, వారు ఖర్జూరపు మొవ్వ వేసేవారుగా మార్చబడబోతున్నారు. ఆమె చెప్పండి. ఈ రోజున దేవుని సంధికి వచ్చిన మన జీవితాల్లో మనం ప్రతిరోజు కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలి, నీతిమంతులుగా మార్చబడాలి, నీతిమంతులుగా మన ఆత్మీయ జీవితం ముందుకు సాగాలి. ఆ విధంగా నీతిమంతులుగా మనం జీవించగలిగితేనట ఆ నీతిమంతులతో నీవేం చెప్పాలి? రాసింది కదండి, మేలు కలుగుతుంది. గట్టిగా ఆమెను చెప్పండి. మనం చెప్పాల్సిన మాట ప్రతిరోజు నీకు మేలు కలుగుతుంది. ఆ మాట చెప్పగలుగుతాం ధైర్యంగా. ఏమనండి అన్నాను కానీ దేవుడు చేస్తాడో చేయడో, తొందరపడి అనేసే మేలు కలుగుతుందని. దేవుడు మేలు చేస్తాడో చేయడో అనుకుంటాం, కానీ మన నోటితోనంట నీతిమంతులతో నీవు ఏం చెప్పాలి? మేలు కలుగుతుందని చెప్పాలి. ఆ మాట నువ్వు పలకగానే దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు. ఇంకొక మాట చెప్పనండి మీకు. గడిచిన కొన్ని దినాలుగా ఒక తండ్రి గారు ఫోన్ చేసి రోజు ప్రార్థన చేయించుకుంటున్నారు. ఆయన కడుపులో ఒక గడ్డలాగా వచ్చి, ఆ కడుపులో వచ్చిన గడ్డ భయంకరమైన నొప్పి, ప్రతిరోజు ఆయన మోషన్కి వెళ్ళినప్పుడల్లా బ్లీడింగ్ అయిపోయేది. అన్నోళ్ళు మన దగ్గరికి వస్తారు, అన్నోళ్ళు తీసుకెళ్ళారు అక్కడికి. తీసుకెళ్తే ఆ రోజున ఆయనకి ప్రార్థన చేయగా ఆ రోజు నుంచి రోజు ప్రార్థన చేయించుకుంటున్నారు. కడుపులో ఉన్న గడ్డ, దాని సైజు అవన్నీ ఫోటోలు వచ్చినాయి, స్కానింగ్లో చేస్తారు కదా, దానిలో వచ్చినాయి. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే డాక్టర్లు కూడా అన్నారు ఇది క్యాన్సర్ గడ్డేమో, క్యాన్సర్ సంబంధించిందని చెప్పి కీమో అనేటువంటి ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నారు, థెరపీ వంగాయగూడెంలో. అలా ఇస్తూ ఉండగా గడిచిన వారంలో, మొన్న సోమవారం అనుకుంటా మంగళవారం హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించి వస్తే ఆ స్కానింగ్లో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే చూపించారు. ఒకప్పుడు ఉన్నటువంటిది ఈరోజు ఉన్నటువంటి ఒక్కొక్కటి చూపిస్తూ వచ్చి అసలు సామాన్యంగా ఇది తగ్గే రకం కాదండి,
కానీ తగ్గుముఖం పట్టింది. ఇదిగో ఒకప్పుడు ఈ సైజు ఉంది, ఇప్పుడు చిన్నగా ఇంత చుక్కలాగా ఉంది. ఇవన్నీ వాళ్ళు చూపించారండి. వాళ్ళకి మేము చెప్పిందల్లా ఒకే ఒక మాట, దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు అని ఒకే ఒక మాట పలికాం అంతే. ఈ రోజున మనం బాధలో ఉన్న వారికి ఏ మాట పలుకుతున్నాం? మన జీవితంలో కష్టాలకు మన ఎదురుగా ఉన్న వారికి ఏ మాట పలుకుతున్నాం? అది ఎంతటి అనారోగ్యమైన డాక్టర్లు ఒకవేళ వల్ల కాదని చెప్పిందైనా మన నోటితో ఏం పలకాలి? మేలు కలుగుతుంది. ఆమెను చెప్పండి. దేవుడు మేలు చేస్తాడు. ఆమెను చెప్పండి. ఈ మాటను మీరు మనసులో పెట్టుకోండి. ఎక్కడ ఎవరికి ఒకవేళ మీరు ఇలాంటి పరిస్థితి ఎదురైనా అయిపోతాడేమో. వాళ్ళ బంధువులు కూడా అన్నారంటండి, ఆయన ఆ పరిస్థితిలో ఉంటే వాళ్ళ బంధువులు చెప్తున్నారంట, ఇదిగో ఆయనకి క్యాన్సర్ రోగం వచ్చేసింది, ఇంకేం బతుకుతాడు, ఇక మీరు ఏం చేస్తారంటే ఆస్తి అవంతా మీరు ముందుగానే రాయించేసుకోండి, అవన్నీ కూడా ఎవరెవరికి ఆయన ఒకవేళ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడో అవన్నీ రాయించేసుకోండి అని ఆ మాటలు మాట్లాడుతున్నారండి. ఎంత బాధ అండి. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఈ రోజున ఆయన నామ మహిమార్థమై కార్యం జరిగించాడు. ఈ రోజున మనం చెప్పాల్సిన మాట తెలుసా? ఒకే ఒక మాట, విశ్వాసపు మాట. దేవుడి కార్యాన్ని చేస్తాడని ఒక్క మాట మీరు పలికి చూడండి. ఆ మాటను దేవుడు స్థిరపరచబోతున్నాడు. మేలు కలుగునని ఎవరితో చెప్పాలి? మనం నీతిమంతులతో మనం చెప్పాలి. ఆ చెప్పేటప్పుడు అట ఒకరితో ఒకరు అనుభవిస్తారు. గట్టిగా ఆమెను చెప్పండి. అది చెప్తే చాలంటే దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు. మనం చెప్పడానికి ఏం చేస్తాం? వెనకాడతాం. చెప్పడానికి భయపడతాం. ఏమో చెప్తే ఏమవుతుందో, అవుతుందో లేదో, జరుగుతుందో జరగదో, ఈ ముందుకు వెళుతుందో వెళ్ళదని మనం మనసులో అవిశ్వాసం ఉంచుకొని విశ్వాసంతో పలుకుదామంటే ఎలా వస్తుంది మాట? నీ హృదయం నిండినదే ఏం మాట్లాడుతుంది? నోరు మాట్లాడుతానే ఉంది కదండి. నీ హృదయంలో ఏమి నిండి ఉంటుందో అదే పలుకుతావు. ఈ రోజున మనం మేలు కలుగుతుందని ఒకరికొకరు చెప్పుకునే వారిగా మార్చబడదుము గాక. మనందరం ఒక కుటుంబమే కదండి. ఒకవేళ మనలో ఒకవేళకి ఎవరికి ఏది చిన్న సమస్య అనిపించినా మనల్ని మనం పురిగొల్పుకోవాలండి. మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. మనల్ని మనం ప్రతిరోజు కూడా దేవుని సందులో ఆయన ఘనపరిచే వ్యక్తులుగా మనము మార్చబడదుము గాక. అంతా మంచి జరుగుతుంది, మీరేం భయపడక్కర్లేదని చెప్పండి. ఏది బాధ వచ్చినా సరే అంత మంచి చేస్తాడమ్మా, దేవుడి కార్యం చేస్తాడని చెప్పి చూడండి. మీ మాటను దేవుడు స్థిరపరచబోతున్నాడు. అది విశ్వాసపు పలుకుతో మీరు పలకగలిగితే ఒక అద్భుతం దేవుడు మీ అందరూ జరిగించును గాక. మీరు దిగులు పడాల్సిన పని లేదు. మీరు అలా పలకండి. మీ శత్రువు భయపడి దిగులు పడబోతున్నాడు. మీ శత్రువుకు దిగులు మొదలవబోతుంది. ఆమె చెప్పండి. మీ శత్రువు మీ మీదకి ఏదో ఆపద తీసుకొద్దామనో, అపాయం తీసుకొద్దామనో, గొడవలు తీసుకొద్దామనో, నెమ్మది లేకుండా ఏదో ప్రయత్నాలు చేశాడు. కానీ మీరు ఆలోచన తెలుసా? శత్రువా, నాకు నా దేవుడు మేలు చేయబోతున్నాడు. అలా మీరు చెప్పుకోండి. ఏ సమస్య మీకు మీరుగా చెప్పుకోండి. ఎదుటివాడి సమస్య వచ్చినా చెప్పండి, దేవుడు మేలు చేస్తాడని. ఆ మాట చాలండి. దేవుని కార్యం ఆ ప్రాంతంలో జరుగును గాక. దేవుని కార్యం ఆ ఇంట్లో జరుగును గాక. దేవుని కార్యం ఆ కుటుంబాల్లో జరుగును గాక. మేలు కలుగుతుందని ఒక్క మాట చెప్తే సరండి, వాళ్ళ జీవితాల్లో అత్యధికమైన అభివృద్ధిని దేవుడు దయచేయను గాక. ప్రతిరోజు ప్రతి క్షణం మన జీవితాలు మేలు కోరుకుంటాం కానీ పలకలేం. ప్రతిరోజు మనం మేలు కోరుకోవాలి. మేలు చేత మనం నింపబడాలి. మరొక మాట అదే యెషయా 3 మొదటి వచ్చిన చదవండి. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా పోషణమును పోషణాధారమును ఇక్కడ మీరు చూసిన మాట ఏంటంటే ప్రతిది కూడా దేవుడు మీకు పోషణలోను పోషణ ఆధారంలోను ప్రతి దాంట్లో కూడా దేవుడు మేలు చేయబోతున్నాడు. మూలవాక్యం చదివా మనం ఎహెజ్కేలు 36:11 మీ మీద మనుషులను పశువులను ఏం చేస్తాడు అంటే దాని అర్థం ఏంటనుకున్నారు? మీ చేతి పనితో చేసే ఏ పనైనా, అది పశువుల పని అయినా, చేతి పని అయినా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, దాని అంతట్లో దేవుడు విస్తరణ ఈ సంవత్సరం మొదలుపెట్టును గాక. పశువులు అంటే పశువులు విస్తరిస్తాడు అనుకోకండి. మనుషులంటే మన మీద ఎవరో మనుషులు విస్తరిస్తారో అనుకోకండి. మీరు అనేకులుగా దేవుని సందులో మార్చబడబోతున్నారు. మీ సంపద, మీ సంపాదన, మీ జీవనోపాధి ప్రతిదానిని కూడా నా దేవుడి సంవత్సరం విస్తరింపచేయును గాక. ఎవరికి మేలు చేస్తాడు మనం చెప్పాలి? నీతిమంతులుగా ఆయన మేలు చేస్తాడు. అమ్మా ఇదిగో ఆయన మేలు చేస్తాడు, ఆయన మేలు చేస్తాడు. నీతిమంతులు ఎవరైనా మనం ఎక్కడ ఎదుగుతాం? ఎవరైనా గుర్తుపడతాం? నేను నీతిమంతుడిని అని బోటేసుకోరు కదా, నేను నీతిమంతురాలని చెప్పుకోరు కదా. కానీ మనమట ప్రతి ఒక్కరు కూడా వీరు నీతిమంతులుగా తీర్చబడాలి.
అనే విశ్వాసంతో వీడితో చెప్పాలంట. దేవుడు మీకు కార్యం చేస్తాడు, దేవుడు మీకు కార్యం చేస్తాడు, భయపడొద్దు, దేవుడు మీకు కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడు, దిగులు పడొద్దు అని మీరు చెప్పగలిగితే, ఆ మాట మీరు పలుకుతుండగానే శత్రు విని వాడు భయపడంట దిగులు పడి మూల కూర్చుంటాడు. ఆమెను చెప్పండి. గొడవలు తీసుకోవాలని చూసే శత్రువు అయినా సరే మీరు ఒక్క మాట పలుకుతున్నారు, మేలు చేస్తాడు దేవుడని, ఇక వాడు రావడానికి వీలుండదు, ఆ మూల కూర్చుంటాడు, దిగులు పడతాడు. అలాంటి కార్యం ఈ సంవత్సరంలో నా దేవుడు జరిగించును గాక. లోకంలో ఉన్నవారికి ఆధారాలు తొలగిపోవచ్చు, లోకంలో ఉన్నవారికి ఆధారాలు ఏది లేకపోవచ్చు, లోకంలో ఉన్నవారికి ఏ రకమైనటువంటి కార్యం ఒకవేళ జరగకపోవచ్చు, కానీ నీవు నీతిమంతుడు అయితే, నీవు నీతిమంతురాలు అయితే, నీ ఎదుటివారు నీతిమంతులుగా మార్చబడాలని నీవు కోరుకునే వ్యక్తి అయితే, నీతిమంతులకు ఏం కలగబోతుంది? ఈ సంవత్సరం మేలు. ఆ మేలు అంటే చెప్పనా, మునుపటి కంటే అధికమైన మేలుని మీరు చూడబోతున్నారు. కరువు వచ్చినా, కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా దేవుడు నీతిమంతులకు ఏం చేస్తాడు? కష్టాలు వచ్చాయని చెప్పి కరువు వచ్చిన మనం కంగారు పడక్కర్లేదండి. మేలు చేసే దేవుడు మనతో ఉన్నాడు, కార్యాన్ని చేసే దేవుడు మనతో ఉన్నాడు, సామర్థ్యం కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. పలకడానికి మనకేంటి బాధ? మనం పలకగలిగితే చాలు, ఆ మాటను దేవుడు స్థిరపరచబోతున్నాడు. ప్రతిరోజు నేను చెప్పేది అదే. ఏదో నాకు మర్మాలు, గొప్ప గొప్ప మర్మాలు చెప్పడానికి నాకేం తెలీదు, కానీ దేవుడిచ్చిన ఒక్క మాటను మీ మనసులో ముద్రించబడాలని కోరుకుంటా. ప్రతిరోజు కూడా మనం దేవుని చేత పలకమన్న ప్రతి ఒక్క మాట మనం పలికితే అది స్థిరపరచబడుతుంది. నీవు ఏది పలుకుతావు పలుకు. నరపుత్రుడా నువ్వు పలుకు, నా వల్ల ఏమవుతుందయ్యా అని అనొచ్చు, నువ్వు పలుకయ్యా అని అనొచ్చు. కానీ పలికాడు, ఎముకలు ఏమయ్యాయి? గడగడ గడగడమని మహాసైన్యముగా ఎముకలు ఒకప్పుడు ఎముకలే, కానీ పలికిన తర్వాత ఏమొచ్చింది? జీవం వచ్చి మహాసైన్యంగా మార్చబడింది. ఈ రోజున మన ముందు సమస్య ఎముకలుగా ఉంది, ఆటంకాలు ఎముకలుగా ఉన్నాయి, అనారోగ్యాలు ఎముకలుగా ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఎముకలుగా ఉన్నాయి. మరి ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయాలి? ప్రతిరోజు మీరు ప్రవచించడం మొదలు పెట్టాలి. ప్రవచించడం నా పని కాదండి అనుకోకండి. మీరు ప్రవచిస్తూ ఉండగానే నా దేవుడు దాన్ని స్థిరపరచబోతున్నాడు. మీ ఇంట్లో మీ బిడ్డల కొరకు మీరు ప్రవచించండి, మీ ఉద్యోగంలో అది ప్రమోషన్ కొరకు మీరు ప్రవచించండి. మీ ఒకవేళ బలహీనత ఉందా, అది ఆరోగ్యకరంగా మార్చబడేట్లుగా మీరు ప్రవచించండి. నీ దేహంలో ఏ బలహీనతను చూసి కృంగిపోవద్దు, చేయి పెట్టుకోండి. ఈ బలహీనత యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను మీరు పలకండి. ఆ బలహీనత మీ దేహంలో ఉండకుండా బయటికి వెళ్ళిపోబోతుంది. విశ్వాసంతో మనం పలకాలండి, విశ్వసించి మనం పలకాలండి. నీతిమంతులతో ఏం కలుగుతుందని చెప్పాలి? మేలు కలుగుతుందని నీతిమంతులతో చెప్పడం. అదేవిధంగా మనం కూడా ఈరోజు దేవుడు నాకు మేలు చేస్తాడు మనకు మనం చెప్పుకోవడం. ఆ చెప్పుకున్న మాటను నా దేవుడు స్థిరపరిచి మీ జీవితాల్లో కార్యాలు ప్రారంభించునుగాక. దేశమంతా కరువు వచ్చిందండి, దేశమంతా మునిగిపోయింది. నోవాహు ఏమయ్యాడు? కాపాడబడ్డాడు. దేశమంతా కరువు వచ్చింది. సారెపతి ఊరి విధవరాలు తన కుమారుడు ఏలియా ఏమయ్యారు? పోషించబడ్డారు. మీరు అనుకోవచ్చు ఎక్కడ ఎంత కరువైనా రానివ్వండి, మీ కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు. ఎక్కడ ఎంత కఠినమైన పరిస్థితులు ఉండనివ్వండి, మీ కుటుంబంలో దేవుడు మేలు చేస్తాడు. నోవాహును కాపాడిన దేవుడు, సారెపతి విధవరాలను కుమారుడిని ఏలియాని పోషించిన దేవుడు మనల్ని పోషించలేడా? అంత కరువేనండి. కానీ కాని దేశంలో పంటనేసాడు. ఎవరు? ఇస్సాకు. ఏమైంది? వాళ్ళు చూసి ఆశ్చర్యపడిపోయారు. ఏంట్రా ఎక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడికి వస్తే నూరంతల పొలం ఎలా పండింది అని ఆశ్చర్యపోయారు. ఈ రోజున మీరు పని ప్రారంభించండి. ఏ పనైనా దానిలో నా దేవుడు విజయాన్ని దయచేయబోతున్నాడు. ప్రతిరోజు కూడా మీరు విశ్వసించండి. నీతిమంతుడు ఒక ప్రార్థన చేస్తే అగ్ని గంధకాల నుంచి ఒక వ్యక్తిని తప్పించాడు. ఎవరా వ్యక్తి? లోతు తప్పించబడ్డాడా లేడా? ఎవరు ప్రార్థన చేశారు? అబ్రహాము. నీతిమంతుడైన అబ్రహాము. అయ్యా ఆ ప్రాంతంలో ఒక్కడు నీతిమంతుడు ఉంటాడేమో, కాపాడవా? సర్లే కాపాడదని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే లోతు కుటుంబం బయటకు వచ్చిందో అగ్ని గంధకాలు ఎక్కడికి వచ్చాయి? సొదొమ గొమొర్రా మీదకి పడ్డాయి. ఈరోజు నీ ప్రార్థన నీతిమంతుని ప్రార్థనగా ఉంటే నీ కుటుంబం కాపాడబడుతుంది. నీ ప్రార్థన నీతిమంతుని ప్రార్థనగా ఉంటే నీ రక్త సంబంధికులు కాపాడబడతారు. నీ ప్రార్థన నీతిమంతుని ప్రార్థనగా ఉంటే అపాయంలో ఉన్నవారు, ఆపదలో ఉన్నవారు, ప్రమాదాల్లో ఉన్నవారు మీరు ప్రార్థన ద్వారా కాపాడబడేట్లు నా దేవుడు చేయబోతున్నాడు.
నీతిమంతుని ప్రార్థనగా మీ ప్రార్థన మార్చబడును గాక. నీతిమంతుని మాటగా మీ మాట మార్చబడును గాక. నీతిమంతుని నోరట జీవము కలిగినటువంటి బావి. ఈ రోజున అలాంటి రీతిగా మన నోరు మాట్లాడాలండి. మన నోటితో అపవిత్రమైన మాటలు, కలహించమని ఏది మన నోట రాక, ప్రతిరోజు మన నోట నీతిమంతుని మాటగా మన మాట మార్చబడును గాక. ఎందుకని? మునుపటి కంటే అధికమైన మేలు మనం పొందుకోవడానికి మనం ఏం చెప్పాలంట? మేలు కలుగుతుంది, మేలు కలుగుతుంది, మేలు కలుగుతుంది, మేలు కలుగుతుంది. మన నోట అదే మాటను దేవుడు స్థిరపరచును గాక. నీవు నీతిమంతుడు అయితే, నేను నీతిమంతుడనైతే, నిన్ను బట్టి నన్ను బట్టి మనతో ఉన్న వారందరినీ నా ప్రభువు రక్షించబోతున్నాడు. ఈరోజు మనల్ని బట్టి మన ప్రాంతం రక్షించబడాలి, ఆమె చెప్పండి. మనల్ని బట్టి ఈ ఊరంతా రక్షించబడాలి, ఆమె చెప్పండి. ఈ ఊరిలో ఏ ఒక్కరు కూడా అగ్ని గంధాలతో ఉండకుండా ప్రతి ఒక్కరు ఆయన రక్తము చేత కడగబడిన వారిగా మార్చబడుదురుగాక. నీతిమంతులుగా మనం చేసే ప్రార్థన, ఆనాడు అబ్రహాము ప్రార్థన లోతు కుటుంబాన్ని కాపాడినట్లుగా ఈ ప్రాంతంలో ఉన్న, ఈ మండలంలో ఉన్న ప్రతి కుటుంబాలను నా దేవుడు కాపాడును గాక. ప్రతి కుటుంబాలను నా దేవుడు రక్షించును గాక. ప్రతి కుటుంబాలను నా దేవుడు ఆయన సురక్షితమైన రెక్కల నీడలోకి నడిపించును గాక. మనము పొందుకున్న అదే అధికమైన మేలు అనేకులు పొందుకునేటట్లుగా మనము నడిపించబడదుము గాక. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అపొస్తలుల కార్యాల గ్రంథం, టైం అయిపోయింది. అపొస్తలుల కార్యాల గ్రంథం 27వ అధ్యాయం, ఒకసారి 27వ వచనం నుంచి ప్రారంభించండి. 27వ అధ్యాయం. 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోచుండగా అర్ధరాత్రి వేళ ఊహించి తెలుసుకొనిరి. వాడ అమరములో నుండి ఇక్కడ మీకు ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ ఓడలు ఇంచుమించు ఎంతమంది ఉన్నారంటే 37వ వచనంలో రాసి ఉంటుంది 276 మంది ఓడలో ఉన్నారు. వారందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి గోధుమలు, వాళ్ళు తెచ్చినటువంటి ఆహార పదార్థాలు అన్నీ సముద్రానికి కొంచెం వాటిని పడేస్తే ఓడ తేలికవుతుందని చెప్పి ప్రయాసపడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పే ఒక మాట ఏంటంటే, ఓడలో ఉన్న 276 మంది ఎవరి ద్వారా కాపాడబడ్డారు? ఒకే ఒక వ్యక్తి అండి. ఆ వ్యక్తి ద్వారా కాపాడబడ్డారు, పౌలు. అక్కడ మనం గమనించినట్లయితే అదే ఓడలో పౌలు గారు ప్రయాణం చేస్తున్నారు. అదే ఓడలో పౌలు గారు ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి వారు ప్రయాసపడ్డారంట? మనం చదివాం 27 వచనంలో 14 రోజుల నుంచి వారు అన్నం లేదు, 14 రోజుల నుంచి ఆహారం లేదు. ఒకటే భయం. ఏ భయం తెలుసా? ఓడ మునిగిపోద్ది, ఓడ మునిగిపోతుంది అని మరణ భయం. ఆ భయంతో వాళ్ళు ఉంటే దేవుడు ఒక వ్యక్తిని బట్టి 276 మందిని ఒడ్డుకు తీసుకొచ్చాడండి. పౌలు గారు చెప్తారు, ఓడకే కానీ ఓడలో ఉన్న వారికి ఏ హాని కలగదు అని చెప్పాడు. ఓడ బద్దలైపోయింది, ఓడ ఎలాగైనా సరే పాడైపోయింది, కానీ 276 మంది ఒడ్డుకు సురక్షితంగా తీసుకురాబడ్డారండి. ఈరోజు నిన్ను బట్టి నీ రక్త సంబంధికులందరినీ దేవుడు ఒడ్డుకు రప్పించబోతున్నాడు. లోకమనే సముద్రంలో మునిగిన నీ రక్త సంబంధికులందరినీ నిన్ను బట్టి, నీ ప్రార్థన బట్టి, నీతిమంతునిగా మార్చబడి చేసిన నీ ప్రార్థనను బట్టి, ఆనాడు పౌలును బట్టి 276 మందిని రక్షించిన దేవుడు ఈ రోజున విశ్వసించి ఈ సన్నిధిలో ఆయన మాటలు వింటున్న నీ కుటుంబాన్ని నీ ఒక్క ప్రార్థన ద్వారా నీ రక్త సంబంధికులు అందరినీ, వారు ఎన్ని వందల మంది అయినా ఉండొచ్చు, వారందరినీ కూడా రక్షణలోకి దేవుడు నడిపించును గాక. అలాంటి ప్రార్థన నీవు నేను చేయగలిగితే నీతిమంతుల గుంపులో చేర్చబడతాం, నీతిమంతులుగా నీవు నేను తీర్చబడతాం. అప్పుడు మనం చెప్తాం, ఏమని చెప్పాలి? నీతిమంతులు ఏం చెప్పాలి? మేలు కలుగుతుందని. ఊరికే మేలు కలుగుతుందంటే సరిపోద్దా? వారి కోసం మనం ప్రతిరోజు చేతులు ఎత్తాలి, వారి కోసం మనం ప్రతిరోజు కన్నీరు కార్చాలి. ఇప్పుడు ఈ సంఘం ఈ బిడ్డల కోసం ప్రతిరోజు ఒక ఆదివారం కనబడి వెళ్ళిపోయాం కదా అని చెప్పి ఖాళీగా ఉంటే సరిపోద్దండి?
సేవకులుగా ఉన్నవారు ప్రతిరోజు సంఘం కోసం ఏం చేయాలి? ప్రార్థన. ఆ సంఘ బిడ్డల కోసం ప్రతిరోజు కన్నీరు కార్చాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. వారి కుటుంబాల క్షేమం కోసం, వారి బిడ్డల క్షేమం కోసం, వారి జీవనోపాధులు, వారి కష్టాలు, ప్రతి దాని కోసం ప్రార్థన చేయాలి. అది బాధ్యత, భారం అనుకోకూడదు, అది బాధ్యత. వారి కోసం ప్రార్థన చేయడం ద్వారా ఆ కుటుంబాలన్నిటిని దేవుడు సురక్షితమైనటువంటి యాత్రలు నడిపించబోతున్నాడు. ఈ రోజున మన జీవితంలో ఒక వ్యక్తి ద్వారా 276 మంది రక్షించబడ్డారే, వారందరికీ ఏ ప్రాణహాని కలగకుండా కాపాడబడ్డారే. ఈ రోజున అదే ప్రశ్న దేవుడు నీకు నాకు వేస్తున్నాడు, మనకు వేస్తున్నాడు. ఆలోచించండి, మనల్ని బట్టి ఎంతమంది రక్షించబడ్డారు, మన రక్త సంబంధికులు ఎంతమంది రక్షించబడ్డారు. వాళ్ళకి వెళ్ళి మన స్వాత చెప్పక్కర్లా, చెప్పినా ఒకవేళ వినకపోవచ్చు, కానీ వాళ్ళ కోసం మనం కూర్చున్న ప్రార్థన గదిలో, మనం మోకరించిన స్థలంలో వారిని మీరు ఎత్తిబట్టి ఒక పేపర్ మీద రాసుకొని, ఎందుకో చెప్పారు కదా అమ్మగారు ఇందాకడ, ఆ పేపర్ మీద ఎవరెవరు రక్షించబడాలో వాళ్ళ పేర్లు కూడా రాయండి. ఆశ్చర్యమైన రీతిలో ఆత్మదేవుడి కార్యాలు జరిగించబోతున్నాడు. మీరు విశ్వసించండి. వారు నా మాట వినరు అని మీరు అనుకున్నా సరే, వారి కోసం మీరు ప్రార్థన చేయండి. మీ మాట కాదు కదా, దేవుని మాట వారిని తాకబోతుంది. మన మాట అయితే ఏం ఉపయోగపడుతుందండి? మనం చేస్తే ఏం కార్యం చేయగలుగుతాం? మన వల్ల ఏమవుతుంది? కానీ మనం చేసే ప్రార్థన అంత శక్తి కలిగిన ప్రార్థనగా మార్చబడును గాక. ఈరోజు విశ్వసించండి. ప్రతిరోజు కూడా కొన్నిసార్లు నీతిమంతులకు నడిపించే మార్గం కఠినంగా అనిపించవచ్చు, నీతిమంతుడు వెళ్ళే మార్గం కష్టతరంగా అనిపించవచ్చు, నీతిమంతుడు వెళ్ళే మార్గం ఆపదల మార్గంగా అనిపించవచ్చు, కానీ గమ్యం మాత్రం క్షేమమే దయచేయబోతున్నాడు. వెళ్ళే మార్గంలో ముళ్ళు ఉంటాయి, వెళ్ళే మార్గంలో ఎత్తుపల్లాలు ఉంటాయి, వెళ్ళే మార్గంలో రాళ్ళు ఉంటాయి, వెళ్ళే మార్గంలో అవమానాలు ఉంటాయి, వెళ్ళే మార్గంలో శ్రమలు ఉంటాయి, వెళ్ళే మార్గంలో నన్ను దూషించేవారు ఉంటారు, కానీ గమ్యము మాత్రం యేసు వద్దకే మనం పరిగెత్తబోతున్నాం. నీతిమంతుల మార్గం చివరికి ఎలా మార్చబడి తెలుసా? మేలే. ఒకప్పుడు కష్టాలు కన్నీళ్ళు అనుకుంటాం, కానీ నీతిమంతులు చివరికి చేరుకునే గమ్యం ఏదైనా ఉందంటే అది మేలైన మార్గంలో దేవుడు నింపబోతున్నాడు. ప్రతిరోజు కూడా మన జీవితాల్లో ఎన్నోసార్లు మేలులు పొందుకుంటాం, కానీ ఆ మేలు మర్చిపోతుంటాం. రిఫరెన్స్ చెప్పలే, కానీ సామెతల గ్రంథంలో మాట్లాడుతుంది 11:8 నీతిమంతుడట బాధల నుంచి తప్పించబడతాడు. ఒకసారి చదవండి ఒకసారి త్వరగా. 11:8 తప్పించబడతాడు. సరే, ఈ మాట మనం విన్నాం కదా. నీతిమంతుడు ఏమవుతాడంటండి? బాధల నుంచి తప్పించబడతాడు. ఈ రోజున మనమే బాధలు అనుకుంటూ ఉంటుంటే మనం నీతిమంతులు ఎలా అవుతాం? ఎన్ని బాధలు ఉన్నా సరే ఆ బాధలో కూడా మనం ఏం చేయాలి తెలుసా? నీతిమంతునిగా దేవుని సందులో ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. నాకే ఎందుకు ఈ బాధలు ఇచ్చావయ్యా అని కాదు, ఈ బాధలలో కూడా నిన్ను విడిచిపెట్టకుండా, ఎక్కడ కూడా నేను తొలగిపోకుండా నాకు అట్టి మనస్సాక్షినివయ్యా. ఒక మాట చెప్పనండి, ఎంత నీతిమంతులైనా బాధ వస్తే కుంగిపోరా? బాధ వస్తే దేవుని దూషించి ఇక ఎందుకులే భక్తి అని అనుకున్న వాళ్ళు లేరండి. ఈ రోజున దేవుడు అదే చెప్తున్నాడు, నీతిమంతులకు అనేక ఆపదలు వచ్చాయి, కానీ ఆ బాధల నుంచి దేవుడు తప్పించబోతున్నాడు. ఆ మాట కూడా చదవండి. 34 కీర్తన 19 వచ్చును. 34:19 ఎన్నంటండి? అర్థమైందండి ఆ మాట? నీతిమంతునికి కలుగు ఆపదలు అంటే ఒకటని లేదు, ఏ రకంగానే వస్తుంది, ఏ రకంగానే సరే వస్తుంది. కానీ ఆ నీతిమంతుని కలిగిన ఆపదలు అనేకములు అయినా అది వాటన్నిటిలో నుంచి దేవుడే చెయ్యి పట్టుకుని విడిపించబోతున్నాడు. ఆమెను చెప్పండి. నీతిమంతుని కలిగి ఆపదలు ఎన్నైనా ఉండొచ్చు. మనం చేసే భక్తులు కొన్నిసార్లు సమస్యలు పెరగవచ్చు, మనం చేసే భక్తులు కొన్నిసార్లు అవమానాలు రావచ్చు, మనం చేసే భక్తులు కొన్నిసార్లు ఏం చేసావు భక్తి మందిరానికి వెళ్ళి, ఏం జరిగింది, నీ దేవుడు ఏం చేశాడు, నీ దేవుడు ఏం కార్యం చేశాడు అనేవాళ్ళు ఉంటారు. కానీ ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఆ నీతిమంతుని చెయ్యి విడిచిపెట్టని దేవుడు నడిపించబోతున్నాడు. నీతిమంతులు కనుక ఆపదలు ఎన్నంటండి? అనేకములు. అసలు లిస్టు ఎన్నైనా పెట్టుకోవచ్చు, ఒకటి కాదు. ఫలానా శ్రమ వస్తుంది నీతిమంతుడు కానీ ఉందండి, ఒకటి కాదు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటిలో నుంచి నా దేవుడు బయటికి రప్పించబోతున్నాడు, విడిపించబోతున్నాడు, కాపాడబోతున్నాడు, నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఈరోజు విశ్వసించండి, నీతిమంతులుగా మనం ఉంటే ఎన్ని ఆపదలు వచ్చినా, మోషే వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు,
అయ్యా దేవుడు మమ్మల్ని విడిపిస్తానన్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపిస్తానన్నాడు, చెప్పాడా? తర్వాత ఏం జరిగిందో తెలుసండి, వాళ్ళందరూ వెళ్ళారు. అయ్యా మేము దేవునికి ప్రార్థన చేసుకోవాలి, కొన్ని దినాల ప్రయాణం అంతా అరణ్యులకు వెళ్ళాలి, అక్కడ మా దేవునికి బలర్పించాలి, అక్కడ మేము ప్రార్థన చేసుకోవాలి అంటే మీరు సోమరులు, అందుకే మీరు ప్రార్థన చేసుకోవాలి వెళ్ళిపోవాలి అంటున్నారు. కుదరదు, ఇక్కడే చేసుకోండి ప్రార్థన, కుదరదు ఇక్కడే కట్టండి బలిపీఠం, కుదరదు ఇక్కడే కట్టండి బలులు అని చెప్పాడు. కుదరదయ్యా మేము అక్కడికి వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్ళారండి. కానీ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా, వారు వెళ్ళకముందు ఏం జరిగిందో తెలుసా? మోషే వచ్చి వీళ్ళని విడిపించడానికి నేను వచ్చాను అని అంటే వాళ్ళకి అప్పుడు శ్రమలు ఎక్కువయ్యాయి. ఒకప్పుడు గడ్డి వాళ్ళు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అంటారు గడ్డి కూడా మీరే వెళ్ళి తెచ్చుకోవాలి. కానీ ఏనాటికి లెక్క ఆనాడే మాకు అప్పచెప్పాలి. అంటే నీతివంతులుగా మార్చబడితే శ్రమలు వస్తున్నాయా తగ్గుతున్నాయా? వస్తున్నా సరే ఆ శ్రమలో మనం నిలబడగలిగిన వాడే నీతివంతులుగా తీర్చిదిద్దబడబోతున్నాడు. ఈరోజు నీతిమంతునికి కలుగు ఆపదలు ఎన్నని రాస్తుంది పరిశుద్ధ గ్రంథంలో. అది నేను చెప్పింది కాదు కదా, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించిన మాట అనేకములు. కానీ అయినను వాటి నుంచి నా దేవుడు విడిపించబోతున్నాడు, వాటి నుంచి దేవుడు తప్పించబోతున్నాడు. నాకేందుకు బాధలు, నాకేందుకు కష్టాలు, నాకేందుకు శ్రమలు, నాకేందుకు ఇబ్బందులు, నాకేందుకు అప్పులు, నాకేందుకు రోగాలు, నాకేందుకు పరిస్థితులు అనుకుంటున్నామే. ఈ నీతిమంతుడు నీవుగా ఉన్నప్పుడు నీ మీదకి శోధనలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, ఆటంకాలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, రకరకాల పరిస్థితులు వచ్చాయి. కానీ వాటన్నిటిలో నుంచి నా దేవుడిని బయటకు తీసుకురాబోతున్నాడు, వాటన్నిటి నుంచి నా దేవుడిని విడిపించబోతున్నాడు. నీతిమంతులకు కలిగే ఇబ్బందులు అదొక మార్గం, నీతిమంతులకు ఇబ్బందులు కలిగేది అదొక మార్గం. కానీ గమ్యం మాత్రం ఆశ్చర్యకరంగా దేవుడు మార్చబోతున్నాడు. గమ్యం మాత్రం దేవుడు నీకు దీవెనకరంగా మార్చబోతున్నాడు. గమ్యం మాత్రం మేలుకరంగా మార్చబోతున్నాడు. ఏ సమస్య అయినా అది శాశ్వత కాలం ఉండదండి. ఉంటుందండి? సమస్య ఏదైనా శాశ్వత కాలం ఉంటుందండి? సమస్య శాశ్వత కాలం ఉండదు, కొద్ది రోజులే. ఒంట్లో బలహీనత వచ్చింది, జలుబు చేసింది, ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 7 రోజులు ఉంటుంది అనుకోండి. మీకు ఒక మాట చెప్పనా, బిళ్ళలు వేసుకున్నా మందులు వేసుకున్నా 7 రోజులు ఉంటుందంట. బిళ్ళలు వేసుకోకపోయినా 7 రోజులు ఉంటుంది. ఉన్న తర్వాత ఏం చేస్తుంది? అది వెళ్ళిపోవాల్సిందే. సమస్య శాశ్వతకాలం ఉండదు, ఇబ్బందులు శాశ్వతకాలం ఉండవు, కష్టాలు శాశ్వతకాలం ఉండవు, కన్నీళ్లు శాశ్వతకాలం ఉండవు. కానీ ఇదొక మార్గం. కానీ ఆ మార్గంలో, ఆ గమ్యంలో నీవు వెళ్తుండగా ముగింపు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు, ముగింపు మహిమకరంగా దేవుడు మార్చబోతున్నాడు. ముగింపును దేవుడు అధికమైన మేలుగా దేవుడు మార్చునుగాక. ప్రతిరోజు కూడా అంటే నా దేవుడు విడిపిస్తాడు, నా దేవుడు తప్పిస్తాడు, నా దేవుడు జయమేస్తాడు, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని మనం విశ్వసించగలిగితే నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకములే అయినా వాటన్నిటిలోంచి విడిపించి నీ చెయ్యి పట్టుకుని నడిపించబోతున్నాడు. మనిషి అన్నాక కడుపు నొప్పి రాకుండా ఉంటుందండి? నాకైనా కడుపు నొప్పి రాకుండా ఉంటుందా? ఎంతసేపు ఉంటుందండి? కొన్ని రోజులు లేదా కొంతకాలం, కొన్ని నిమిషాలు, తర్వాత మామూలే కదా. ఆత్మీయంగా ఎదుగుతున్న మనం ఏది సమస్యగా మనం చూడకూడదండి. దానిని జయించగలిగిన శక్తిని దేవుడి దగ్గర ఇమ్మని పొందుకోవాలి. సమస్యను చూసి మనం అక్కడ ఆగిపోవడం కాదు. అయ్యా ఈ సమస్యను దాటగలిగిన అభిషేకం నాకు ఇవ్వు, చెప్పరే ఆమెనని. ఈ సమస్యను దాటగలిగిన శక్తి నాకు ఇవ్వు, ఆమెను చెప్పండి. సమస్యను చూసి మనం అక్కడ ఆగిపోవడం కదండి. అడ్డుకట్లాగా ఉన్న సమస్యను చూసి దానిని ఎక్కగలిగిన శక్తిని దేవుడు అనుగ్రహించాలి. ఇందాక ఆత్మదేవుడు మాట్లాడాడు కదా ప్రవచనంలో, ఎక్కలేనటువంటి ఎత్తైన శిఖరాలు ఎక్కించబోతున్నాడు. ఏ పరిస్థితులైనా సరే అడ్డుగా ఉన్నదాన్ని తొలగించుకొని మనం అడుగులు ముందుకు వేయదము గాక. ప్రాకారములు మన ముందు కూలిపోవును గాక. శత్రు గౌరులు మనం స్వాధీనపరచుకుందుము గాక. ఏ దుష్టుడైనా, ఏ అనారోగ్యం కలుగు చేయగలిగిన ప్రయత్నించేవాడైనా వాడిని తరిమి కొట్టగలిగిన అభిషేకం దేవుడు మన పైన ఉంచును గాక. మన అందరిపైన అభిషేకం ఉండాలండి. ఎవరో వస్తారు ప్రార్థిస్తారు, ఎవరో వస్తారు అభిషేకం చేస్తారు అని కాదు. మీరు ప్రార్థించడం మొదలు పెట్టండి, దేవుడి కార్యాలు చేయబోతున్నాడు. మీరు ప్రార్థించడం మొదలు పెట్టండి, సూచక క్రియలు దేవుడు జరిగించబోతున్నాడు. మీరు ప్రార్థించడం మొదలు పెట్టండి, మునుపటి కంటే అధికమైన నా దేవుడు చేయబోతున్నాడు. నీతిమంతులకు ఆపదలు వస్తాయి, కానీ ప్రమాదం మాత్రం జరగనివ్వడు. చెప్పండి ఆమేనని. ఆపదలు వస్తాయి, కానీ ప్రమాదాన్ని దేవుడు మాత్రం మన దగ్గరికి రానివ్వడు. ఆమెను చెప్పండి. ఆ ఒక్క మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం, మొదటి వచనం.
43వ అధ్యాయం యెషయా గ్రంథం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగ సెలవిచ్చుచున్నాడు, ఏమని? నేను నిన్ను విమోచించి ఉన్నాను. గట్టిగా ఆమెను చెప్పండి. ముందు ఏమని రాశాడు? అయితే యాకోబు. చూసారా, పేర్లోనే మొదటి వచనంలోనే 2 పేర్లు కనబడుతున్నాయి. యాకోబు అంటున్నాడు, తర్వాత నిన్ను సృజించిన వాడు యెహోవా ఎలాగ సెలవిచ్చినాడు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు. చూసారండి, సృజించబడిందేమో యాకోబులాగానే, కానీ నిర్మించబడింది మాత్రం ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఈ రోజున నీవు నేను సృజించబడ్డాం యాకోబులాగానే. సమస్యలు వచ్చాయి, యాకోబుకు సమస్యలు రాలేదండి, యాకోబుకు కష్టాలు రాలేదండి. యాకోబుకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఏం చేశాడు తెలుసా? దేవుని మీద ఆధారపడ్డాడు. ఏ అరణ్యములో తను దేవునితో నిబంధన చేసుకుని బయలుదేరి వెళ్ళాడో మరలా అదే స్థలానికి, బేతేలు అనే స్థలానికి రావడానికి సిద్ధపడ్డాడు. కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, మామ దగ్గర మోసపోయాడు, తర్వాత బామర్దులు దూషించారు. అందరూ కూడా నీది ఒక బతుకేనా అని అన్నారు. తండ్రిని మోసం చేసావు, అన్నని మోసం చేసావు, ఊరిని మోసం చేసావు, ఇదిగో మంద విషయంలో కూడా మోసంగానే జయించావు అని అన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను సృజించినవాడు యాకోబుగా సృజించాడు, కానీ నిన్ను నిర్మించిన వాడు మాత్రం నిన్ను ఇశ్రాయేలుగా మార్చాడు. ఇశ్రాయేలుగా మార్చబడి నీవే ఏమయ్యో తెలుసా? విమోచించబడ్డావు. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజున మనం అందరం ఒకప్పుడు యాకోబులమే, ఒకప్పుడు మోసగాళ్ళమే, ఒకప్పుడు అబద్ధికులమే, ఒకప్పుడు మనలో అపవిత్రత, అక్రమం, అసూయ ఇవన్నీ ఊరేగాయి. కానీ ఈ రోజున మనం ఏమయ్యో తెలుసా? వీటన్నిటిలో నుంచి వేరై నిర్మించబడిన ఇశ్రాయేలుగా మనం మార్చబడ్డాం. ఇశ్రాయేలు జనాంగంగా మనం తీర్చిదిద్దబడ్డాం. అందుకే అంటున్నాడు ఆయన, నేను నిన్ను ఏం చేశాను? విమోచించానంటే విడిపించా. పాపల నుంచి విడిపించా, శాపల నుంచి విడిపించా, దరిద్రతల నుంచి విడిపించా, కష్టాల నుంచి విడిపించా, నష్టాల నుంచి విడిపించా. ఇదిగో ఈ పరిస్థితులంటే నేను విడిపించాను కదా. ఈ రోజు నుంచి నీ పేరు యాకోబు కాదు, ఏం పేరు? ఇశ్రాయేలుగా నీవు నేను మార్చబడ్డాం. అందుకే నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడ్డాం. ఎప్పుడైతే నీతిమంతులు మనం తీర్చిదిద్దబడ్డానికి కారణం ఆయన రక్తం. అందుకే ప్రతి నెల ఈ విధంగా ప్రభు బల్లలో ఆయన రక్తాన్ని మనం పానం చేస్తున్నాం, ఆయన శరీరాన్ని మనం భుజిస్తున్నాం. నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడాలని మన మనసులో కానీ, మన చూపులో కానీ, మన ఆలోచనలో కానీ, మన తలంపుల్లో కానీ ఎక్కడ దేవునికి అవిధేయమైన కార్యాలు ఉండకుండా పరిశుద్ధపరచుకుంటూ నిర్దోషమైన వారిగా, నిష్కలంకమైన వారిగా, అపరాధం లేని వారిగా మనం మార్చబడాలని ఈ రక్తం ద్వారా శుద్ధీకరించబడుతున్నాం. నీటి ద్వారా జన్మించాం, నీటి ద్వారా మనం ఆయన సొత్తుగా మార్చబడ్డాం. ఆయన రక్తం ద్వారా కడిగాడు. ప్రతి నెల ఈ విధంగా ప్రభు బలలో మనం పాలు పంపులు పొంది దేనికో తెలుసా? ఏదో ఒక చిన్న రొట్టె మొక్క, ద్రాక్షరసం తాగి వెళ్ళిపోవడం అని కాదు. నేను నీతిమంతునిగా మార్చబడాలి. నీతిమంతులుగా మనం మార్చబడ్డానికి ఈ బల్లలో పాలు పంపులు పొందుతున్నాం అనేది ఆచారమో, అలవాటో, ఈ క్రమమో కాదు. మనం నీతిమంతులుగా మార్చబడాలి. మన తలంపుల్లో కానీ, ఆలోచనలు కానీ నెల రోజుల పాటు ఎక్కడో ఒక చోట దొర్లిపోయి ఉంటాం కదా, ఎక్కడో ఒక చోట దేవునికి అవిధేయంగా మార్చబడిపోయి ఉంటాం కదా. వాటన్నిటిని మన తప్పిదాలు, పొరపాట్లు, బుద్ధిహీనతలు, బలహీనతలు మన్నించయ్యా, నన్ను సరిచేయ్యా అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ మన పాపాలన్నిటిని నేను కడిగాడని విశ్వాసంతో, అయ్యా నన్ను పరిశుద్ధునిగా నీవు మార్చినందుకు నీకు వందనాన్ని స్తుతిస్తూ ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం పానం చేసి భుజించినప్పుడు మనము నీతిమంతులుగా మార్చబడబోతున్నాం. నీతిమంతుని రక్తం చిందించబడింది. ఆ నీతిమంతుని రక్తం ద్వారా మనం కడగబడ్డాం. మనం కూడా ఏమవబోతున్నాం? ఇప్పుడు నీతిమంతులుగా మనం మార్చబడబోతున్నాం. మార్చబడ్డాం. ఆమెను చెప్పండి. ఆ మార్చబడిన మనం ఎక్కడ కూడా మనలో అవిధేయత కనపడకుండా ప్రతిసారి ప్రభు వల్లలో మనం పాల్పొంగులు పొందేది. అందుకే నీతిమంతులుగా మనం మార్చబడాలి, నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడాలి, నీతిమంతులుగా మనం జీవించాలి. అందుకే మనం చెప్పాలి, ఏమని చెప్పాలి? నీతిమంతులతో మేలు కలుగుతుందని నీతిమంతులతో చెప్పాలి. ఆ చెప్పేది దేనికో తెలుసా? దేవుడు చేసే మేలు ఇది. రక్షణ అనే మేలు, పాప క్షమాపణ అనే మేలు, పరిశుద్ధాత్మ అభిషేకం అనే మేలు, వాక్యానుసారంగా జీవించడం అనే మేలు. అందుకే మూలవాక్యం మనం ఇంటూ వస్తున్నాం. దేవుడు మనకిచ్చిన తలాంతులు మనం కాపాడుకోవాలి, తలాంతులను వాడుకోవాలి, పాతి పెట్టకూడదు.
మనం దేవుని సొంత తలాంతులు వాడుకొని ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉంటే మన జీవితంలో దేవుడు చేసే ఒక గొప్ప కార్యం అని చెప్పనా, నీ ప్రార్థనను చూసి, నీ భక్తిని చూసి, దేవుడు నీకు చేసే సమస్త ఉపకారాలు, సమస్త క్షేమం, సమస్త మేలును చూసి నీ శత్రువు భయపడబోతున్నాడు, దిగులు పడబోతున్నాడు. అందుకు మనం ఏం చెప్పాలి తెలుసా? మేలు కలుగుతుందని నీతిమంతులతో నీవు నేను చెప్పేవారిగా మార్చబడదాము గాక. అలా నీతిమంతులు మనం చెబుతూ ఉంటే ఆ మేలుని మనం ప్రతిరోజు పొందుకుంటూ, ఆ మేలు ప్రకారం మనం జీవిస్తూ, ఆ మేలు ప్రకారం మనం ఆశీర్వదించబడుతూ అన్ని విషయాల్లో దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బ్రతుకుదాము గాక. సమయం అయిపోయింది. రెఫరెన్స్ రాసుకొని చెప్తాను. యోబు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం రాసిన మాట, నీతిగా యథార్థంగా బ్రతుకుతుంటే మనల్ని హేళన చేస్తారంట. ఆ మాట ఒకసారి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. యోబు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. చూసారండి, నా స్నేహితునికి నేను ఎలా ఉండవలసి వచ్చింది? అపహాస్యాస్పదముగా నేను ఉండవలసి వచ్చింది. గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చాను. విన్నారు ఈ మాట? నీతిగా బ్రతికా, యథార్థంగా బ్రతికా, నమ్మకంగా బ్రతికా. అసలు దేవుడే సాక్ష్యం ఇచ్చాడండి. 1వ అధ్యాయం 1వ వచనంలో, ఊజు దేశమందు యోబు వంటి నీతిమంతుడు కానీ, యథార్థవంతుడు కానీ, నమ్మకస్తుడు కానీ, న్యాయవంతుడు కానీ, అసలు ఆ దేశంలో దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు కానీ ఇంకొకడు లేడు అని సాక్ష్యం ఇచ్చాడండి. ఇప్పుడు యోబు అంటున్నాడు, నీతిగా బ్రతకడం, యథార్థంగా బ్రతకడం నాకు అపహాస్యాస్పదంగా అయిందయ్యా. నా స్నేహితులే వచ్చి నన్ను హేళన చేస్తున్నారు, నీదేవో బ్రతికేనంటరా అంటున్నారు. నా భార్య వచ్చి అంటుంది, ఇదిగో ఇంకెంతకాలం ఈ చెల్ల పెంకుతో నీకు శరీరం మీద ఉన్నటువంటి ఆ పొక్కులని గోక్కుంటావు, నీకున్నటువంటి ఆ బలహీనతని ఎంతకాలం భరిస్తావు, దేవుని దూషించి చావు అని అంటుందండి భార్య వచ్చి. అప్పుడు అంటాడు, నీతిమంతునిగా బ్రతకడం, యథార్థవంతుడిగా నేను జీవించడం నేను ఎలా అయిపోయాను? అపహాస్యాస్పదముగా, హేళనగా మార్చబడ్డా. నీతిగా బ్రతికినందుకు నిందలు వస్తున్నాయి. ఎన్నోసార్లు మీరు నీతిగా ఉంటున్నారు, మేము ఇది ముట్టుకోమండి, మేము ఇది తీసుకోమండి అంటున్నారు. నీతిగా బ్రతుకుతున్న వాళ్ళు ఏమంటారు? ఎన్నో రకాలుగా మాట్లాడతారు. కానీ నీతిమంతునిగా బ్రతికినందుకు నిందలు వచ్చినా, నీతిమంతులుగా బ్రతికినందుకు అవమానాలు వచ్చినా, నీతిమంతునిగా బ్రతికినందుకు సమస్యలు వచ్చినా సరే, నా దేవుడు నీ మార్గాన్ని మేలైన మార్గంగా చేయబోతున్నాడు. నా దేవుడు నీ గమ్యాన్ని ఆశీర్వాదకరమైన గమ్యంగా మార్చబోతున్నాడు. ఒక మాట, చిన్న మాట చెప్తాను. ఇర్మియా గ్రంథంలో అంటాడు, దినమెల్లా నేను నవ్వులు పాలైపోయినాయి. రాసుకోండి, రెఫరెన్స్ రాసుకోండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో, నేను నీతిగా బ్రతికినందుకు దినమెల్లా నేను నవ్వులు పాలైపోయినయ్యా. నీతిమంతుగా బ్రతికినందుకు నన్ను అందరూ చూసి నవ్వుతున్నారయ్యా. ఇలాగేనంటండి, ఒక ఆయన ఒక సేవకుడి దగ్గరికి వచ్చి చెప్తున్నాడంట. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఒక సేవకుడి దగ్గరికి వచ్చి చెప్తున్నాడంట, అన్నా నేను సేవ చేస్తే యేసు ప్రభులాగా సేవ చేస్తాను. ఈ మాట వినండి అందరూ. నేను గనక సేవ చేస్తే ఎవరిలాగా సేవ చేస్తాను? యేసు ప్రభులాగా సేవ చేస్తాను అని అన్నాడు. వాస్తవానికి చాలామంది అంటుంటాం కదా, నిన్న ఒక పాస్టర్ గారు వచ్చారని కదా, ఆయన కూడా అన్నాడు, నేను యేసన్న గారిలాగా సేవ చేద్దాం అనుకున్నానండి, కానీ కుదరలేదు, ఆయన అభిషేకం నా మీదకి వచ్చింది చాలు అని అన్నాడు. యేసన్న గారిలాగా సేవ చేద్దామని అనుకున్నా, దేవదాసయ్య గారిలాగా సేవ చేద్దాం అనుకున్నా, తర్వాత భక్త సింగ్ గారిలాగా సేవ చేద్దాం అనుకున్నా. ఇది మనం వాళ్ళని మాదిరిగా పెట్టుకున్నాం. కానీ ఈయనేమన్నా తెలుసా, మనుషులతో పోల్చుకోలే, నేను యేసు ప్రభులాగా సేవ చేద్దాం అనుకున్నాడు. ఆ మాట అనగానే అంటే అక్కడ ఉన్న కొంతమంది పక్కన ఉన్న వాళ్ళు నవ్వారంట. యేసు ప్రభులాగా సేవ చేద్దాం నవ్వగానే వెంటనే ఆయన ఏం చేసి తెలుసా, వారి మీద అరవడం మొదలుపెట్టాడంట. వాళ్ళ మీద అరవడం మొదలుపెట్టాడు. వాళ్ళని అరుస్తున్న, నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. నేను యేసు ప్రభులాగా సేవ చేద్దాం అంటే దాని తప్పే ఉంది, ఎందుకు మీరు అంత నవ్వుతున్నారు, అంత అవసరమే ఉంది అని చెప్పి గట్టిగా వాళ్ళ మీద కోపంగా మాట్లాడుతున్నాడు. అదంతా చూసి యేసు ప్రభులాగా సేవ చేస్తారా? యేసు ప్రభుని చూసి అందరు ఏం చేశారు తెలుసా, అపహాస్యాస్పదంగా మాట్లాడారు. యేసు ప్రభు సేవ చేస్తుంటే అందరూ ఏం చేశారు తెలుసా, ఆయన్ని హేళన చేశారు. యేసు ప్రభులాగా సేవ చేస్తావా? ఆయన ముఖం మీద పిడిగుద్దులతో గుద్దారు. ఆయన ముఖం మీద వస్త్రాన్ని కప్పి గుద్ది ఏమన్నా తెలుసా, ఎవరు కొట్టారో చెప్పు, నువ్వు బోధకుడుగా, నువ్వు దేవుడుగా, నువ్వు రక్షకుడుగా ఎవరు కొట్టారో చెప్పు అని అపహాస్యం చేశారు. ఒక వ్యక్తి అయితే ముళ్ళు తీసుకొచ్చి దాన్ని కిరీటంగా అల్లి ఆయన తల మీద పెట్టి కర్రతో కొడుతుంటే ముళ్ళన్నీ తల్లకు వెళ్ళిపోయాయి. నువ్వు యేసు ప్రభులాగా సేవ చేస్తావా అని ఇవన్నీ చెప్పి యేసయ్య వాళ్ళు అంత హింస పెడుతున్నా, అంత
బాధిస్తున్నా, అంత అవమానపరుస్తున్నా, అంత అపహాస్యాస్పదంగా మాట్లాడుతున్నా యేసయ్య ఎక్కడైనా నోరు తెరిచి మాట్లాడా? యేసయ్య ఎక్కడ మాట్లాడలా. వాళ్ళేదో నవ్వుకున్నారు. నువ్వు యేసుక్రీస్తు ప్రభులాగా సేవ చేస్తానన్నావు, చెయ్యి. యేసులాగా చేస్తాను, చేసుకో. వాళ్ళేదో నవ్వుకున్నారు. వాళ్ళు నవ్వుకున్న దానికే నీకు అంత కోపం వస్తే, వాళ్ళు నవ్వుకున్న దానికే నీకు అంత బాధ అనిపిస్తే, వాళ్ళు నవ్వుకున్న దానికే నీకు అంతగా మనసులో నొచ్చుకుంటే మరి యేసుక్రీస్తు ప్రభులాగా ఎలా సేవ చేయగలుగుతావు? యేసుక్రీస్తు ప్రభులాగా సేవ చేయడం అంటే సామాన్య విషయం కాదు. ఆయన ఎన్ని అవమానాలు భరించాడు, ఎన్ని నిందలు భరించాడు. రాత్రంతా కూడా పిలాతు దగ్గర నుంచొని, అధికారుల దగ్గర నుంచొని తెల్లవార్లు తిప్పుతూనే ఉన్నారు. ఎన్ని శ్రమలు పెడుతున్నా సరే ఆయన ఎక్కడ కూడా ఒక్క మాట మాట్లాడలేదే. అపవాది కానీ అరే కర్రోడా నీ అంతు చూస్తా అని అన్నాడు అపవాదిని. ఎక్కడ ఏ మాట అనలా, అన్ని భరిస్తూ వచ్చాడు. యేసు ప్రభుని సైనికులు అపహాస్యాస్పదంగా మాట్లాడారు. హేరోదు రాజు అయితే ఎగతాళిగా చూస్తున్నాడు. నువ్వు యూదుల రాజువు కదా, మాట్లాడు. నువ్వు యూదుల రాజు కదా, దారమట పోయేవాడు అంటున్నారు. నువ్వు శిలువ మీదకి ఎక్కావు కదా, నువ్వు దేవుడైతే దిగిరా, ఆ శిలువ మీద నుంచి దిగిరా అంటున్నారు. పక్కన ఉన్న సైనికులు కూడా అంటున్నారు, నువ్వే కనుక దేవుడైతే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఎన్ని మాటలండి, అపహాస్యాస్పదంగా ఎన్ని మాట్లాడారు. సిలువలో దొంగలు మాట్లాడారు, గేలి చేశారు, పరిహాసమాడారు, అన్ని రకాలుగా మాట్లాడుతున్నా నీతిమంతుని జీవితంలో ఎన్ని జరుగుతున్నా ఆ నీతిమంతుని రక్తం ఎక్కడ కూడా నోరు తెరిచినట్లుగా మనం లేఖనాల్లో చూడాల. పిలాతు దగ్గర ఒక మాట మాట్లాడయ్యా నిన్ను విడిపిస్తా, ఒక మాట మాట్లాడయ్యా నిన్ను బయటికి తీసుకొచ్చే అధికారం నాకు ఉంది, ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఇదిగోండి వీళ్ళు నేరాలు మోపారు, ఇదంతా నిజం కాదు, ఇది అబద్ధం అని చెప్పొచ్చు, ఒక్క మాట నోరు తెరవలేదు. ఆయన ప్రేమ. ఈరోజు నీతిమంతునిగా మనం బ్రతికితే యేసుక్రీస్తు ప్రభులాగా మనం బ్రతుకుదాం అని చెప్పినంత మాత్రం సరిపోదు, ఆయనలాగా మనం జీవించి చూపించాలి. ఆమెను చెప్పండి. పౌలు గారు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము. ఎలా చెప్పగలిగి ఉంటాడు? యేసు ప్రభులాగా మారిపోయాడు ఆయన రూపంలోకి. ఆయన మనసేంటో గెలుచుకున్నాడు, ఆయన మనసేంటో తెలుసుకున్నాడు, అలా జీవించాడు. మనము కూడా ఆ నీతిమంతుని వలె మనం జీవించే వారిగా మార్చబడుదుము కాక. నీవు నేను నీతిమంతుని జీవితంలో ఎన్ని జరుగుతున్నాయి. వాళ్ళలాగా ప్రతిరోజు కూడా మనం ఎన్నిసార్లు యేసయ్యను హేళన చేశాం, ఎన్నిసార్లు మన కోసం రక్తం కార్చిన దేవుని గేలి చేశాం, ఎన్నిసార్లు 2025 సంవత్సరాల క్రితం ఆయన మన కోసం ఈ భూమి మీదకి వస్తే, రిక్తునిగా వస్తే, స్థలం లేదు ఆయనకి, సత్రంలో స్థలం లేక ఆ పశువుల పాకల పరును పెట్టారు. ఆయనంత రిక్తునికి రావాల్సిన పని ఏముంది? కోటేశ్వరుడిగా రావచ్చు. ఆయనంత రిక్తునికి రావాల్సిన పని ఏముంది? అధికారిగా రావచ్చు. కానీ మనకు ఒక మాదిరి చూపించడానికి ఆయన వచ్చాడు. ఆ మాదిరికరమైన జీవితంలో ఆ నీతిమంతుని మార్గంలో మనము జీవించుదుము గాక. ఆ పిలాతు భార్యకు మాట్లాడదు కదా, ఈరోజు నేను ఒక కళ చూశాను, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. తనకు అర్థమైంది ఆయన నీతిమంతుడని. ఈ రోజున మన జీవితంలో ఒక్క క్షణం ఆలోచన చేస్తే, ఈ రోజున మునుపటి కంటే అధికమైన మేలు మనం పొందుకోవాలని ఆశ ఉంది, కానీ తలాంతులు వాడబడేట్లుగా జీవించగలుగుతున్నామా? నీతిమంతునిగా మనం జీవించడానికి నీతిమంతునికి మేలు కలుగుతుందని చెప్పగలుగుతున్నామా? మరొక మాట విన్నాం కదా, ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో దేవుడు మనకు చేసిన సకల క్షేమం, సకల ఉపకారాలు, సకల మేలునంటిని బట్టి, నీకు దేవుడు చేసిన కార్యాలను బట్టి శత్రువు భయపడేట్లుగా దేవుడు చేయబోతున్నాడు. ఈరోజు నా కార్యాలన్నీ నా జీవితంలో జరిగేట్లుగా చెయ్యయ్యా అని కనుక మనం ఆశపడగలిగితే, చివరికి ఒక మాట ఉంది, ఎవరి యందు దేవుడు ఆనందిస్తాడో వారికి మేలు చేస్తాడు. దేవుని చిత్తం మీద ఆ మాట మీకు వచ్చేవారు చెప్తాను. అందరూ కూడా తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచని ఒక చిన్న ప్రార్థన, ఒక్క క్షణం. మన ప్రభు బల్లలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడబోతున్నాం. ఎవరికి వారి విన్నటువంటి ప్రతి ఒక్క మాటను హృదయంలో భద్రపరచుకోండి. విన్న మాటని హృదయంలో ఒకసారి మీరు ఆ మాటను నెమరు వేసుకోండి, ప్రార్థన చేసుకోండి. మునుపటి కంటే అధికమైన మేలు మనకు కలుగు చేయాలి. ఆ మునుపటి కంటే అధికమైన మేలు చేత మనం తృప్తిపరచబడాలి. ఆ విధంగా మనం మార్చబడాలి అని అనుకుంటే, మన జీవితంలో దేవుడిచ్చిన తలాంతులు ఎలా వాడుతున్నావు? ఆరోగ్యం ఒక తలాంతు ఇచ్చాడు, కృప ఒక తలాంతు ఇచ్చాడు, అభిషేకం ఒక తలాంతు ఇచ్చాడు, ప్రార్థన జీవితం ఒక తలాంతు ఇచ్చాడు, కుటుంబంలో ప్రతిరోజు దేవునితో సహవాసం చేయడం ఒక తలాంతు ఇచ్చాడు, రక్షణ ఒక తలాంతు ఇచ్చాడు. ప్రతిరోజు కూడా ఆయన ఇచ్చిన తలాంతును ఎలా వినియోగిస్తున్నావు? తలాంతులు పొందుకున్న 2 వ్యక్తులు దాన్ని 2 చేసి యజమాని దగ్గర నిలబడ్డారు.
తలాంతును భూమిలో పాతిపెట్టిన వ్యక్తి యజమాని దగ్గర నిలబడ్డాడు. తలాంతులు రెండంతలు చేసిన వారితో అంటున్నాడు, బలా నమ్మకమైన నా మంచి దాసుడా, నిన్ను అనేక వాటి మీద అధికారిగా నిలబెడుతున్నా. ఈ రోజున దేవుడు మనల్ని అనేక వాటి మీద అధికారం నిలబెట్టాలంటే మొదట కొంచెంలో నమ్మకంగా ఉండాలి. దేవుని సందులో మనం ఎలా బ్రతుకుతున్నాం, మన ఆత్మీయ జీవితం ఎలా కాపాడుకుంటున్నాం, దేవునితో ఎలా అంటు కట్టబడుతున్నాం, ఒక్క క్షణం పరిశీలన చేసుకోండి. ఒక్క క్షణం పరిశీలన చేసుకోండి. నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. నా తలాంతునికి నేను పాతి పెట్టను, నా తలాంతుని నేను వినియోగిస్తా. నీవు నాకు ఇచ్చిన ఈ అభిషేకమైన తలాంతుని వినియోగిస్తా, రక్షణ అనే తలాంతుని వినియోగిస్తా, పరిశుద్ధాత్మ అనే తలాంతుని వినియోగిస్తా, వాక్యము చదవడమైన తలాంతుని వినియోగిస్తా, నా సాక్ష్యాన్ని ప్రకటించడమైన తలాంతుని వినియోగిస్తా. ఒక క్షణం చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుడు నీ పట్ల చేసే కార్యాలను చూసి శత్రువులు భయపడబోతున్నారు, దిగులు పడబోతున్నారు. నీవు దేవుడిచ్చిన ఆ తలాంతులు వినియోగించుకోగలిగితే ఏ శత్రువు నీ ముందుగా తల, తోక, నాలుక ఆడించడానికి వీలు లేకుండా దేవుడు చేయబోతున్నాడు. మరొక మాట, మేలు కలుగుతుందని నీతిమంతులతో నీవు చెప్పాలి. నీతిమంతులతో చెప్పడం, నీతిమంతులతో నీవు మాట్లాడడం, నా దేవుడు మేలు చేస్తాడు. నువ్వు పలికే ప్రతి ఒక్క మాటను దేవుడు స్థిరపరచబోతున్నాడు. ఒక నీతిమంతుని బట్టి ఊరు కాపాడబడినట్లు, ఒక నీతిమంతుని బట్టి కుటుంబం కాపాడబడినట్లు, ఒక నీతిమంతుని బట్టి ఓడలో ఉన్న 276 మంది కాపాడబడినట్లు, నీవు నీతిమంతుడు, నీతిమంతురాలుగా తీర్చిదిద్దబడితే నిన్ను బట్టి నీ రక్త సంబంధికులు కాపాడబడబోతున్నారు. నిన్ను బట్టి నీ రక్త సంబంధికులు దేవుని వైపు తిప్పబడబోతున్నారు. నువ్వు నీతిమంతుడిగా మార్చబడేట్లుగా ఒక్క క్షణం, అయ్యా నా జీవితంలో ఒక చిన్న కార్యాన్ని చేయవా, నీతిమంతుడిగా నేను మార్చబడతానయ్యా, సహాయం చేయవా, నీతిమంతుడిగా నేను మార్చబడతానయ్యా, కృప చూపించవంటే ఒక క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెందకు చేరుతున్నామయ్యా, కనికరించండి, కృప చూపించండి. ఈ విధంగా మరొకసారి ఈ మొదటి ఆదివారం మీరు నాయన మా మధ్యన సంచరిస్తూ మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మునుపటి కంటే అధికమైన మేలు చేస్తానని మీరు తేటగా మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవునయ్యా, మీరు మాకు ఇచ్చిన తలాంతులు మేము ఎలా వినియోగించుకుంటున్నామో, వాటిని నీ కొరకు ఉపయోగిస్తున్నామో లే భూమిలో పాతి పెడుతున్నామంటూ మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలయ్యా. అవును తండ్రి, మీరు మాకు తోడుగా ఉంటే, మీరు మాకు చేసే సమస్త ఉపకారాలు, సమస్త సకల క్షేమాన్ని బట్టి శత్రువులు భయపడతారని, దిగులు పడతారని సెలవిస్తూ వచ్చారు. అటు కార్యాలు మేము కళ్ళతో చూడగలిగేట్లుగా సహాయం చేయండి. మరొకసారి నీతిమంతులతో చెప్పమన్నారయ్యా, మేలు జరుగుతుందని. అదే మాట మేము పలుకుతున్నాం. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రతి వారికి యేసు నామములో మేలు కలుగునుగాక, యేసు నామములో అధికమైన మేలు కలుగునుగాక, వారి ఉద్యోగంలో మేలు కలుగునుగాక, వ్యాపారంలో మేలు కలుగునుగాక, కష్టపడే ప్రతి జీవనోపాధిలో మేలు కలుగునుగాక. గొప్ప కార్యాలు జరిగించి మీ నామాన్ని మీరు మహిమను తెచ్చుకోనమని మీ చేతులకు అప్పగించుకుంటూ నీతిమంతులుగా బిడ్డలు మార్చబడి వారి ద్వారా వారి రక్త సంబంధికులు అందరూ రక్షించబడినట్లుగా కార్యాలు జరిగించి మీ నామాన్ని తెచ్చుకోండి. సమల ప్రభు బలారాధనలోకి అడుగు పెట్టబోతుండగా మీరే మా మధ్యన సంచరించి మీ శిలువలో కార్చిన రక్తం, మీ శిలువలో మా కొరకు నలకబొట్టబడిన శరీరాన్ని మీరు పంచుతూ ఉండగా మాకు నాయన జీవాన్ని దయచేసి అది భుజిస్తుండగా, పానం చేస్తుండగానే నీ ఆత్మ మాపై నుంచి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని, ఆరాధనలో పాలుబొబ్బులు పొందిన ప్రతి వారిని పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించడికి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో చేరిన ప్రతి వారికిని, పాలుబొబ్బులు పొందిన వారికిని, ఈ వారమంతా ప్రతి ఒక్క కుటుంబాలకును కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి.